ఎస్, గంధమాలది కూడా అది 1.5 టీఎంసీ, యాక్చువల్గా 11 పాయింట్ చేంజ్ ఉండే, 9 పాయింట్ ఉండే, కానీ 9 పాయింట్కు ఉన్న సమస్యలు 9 పాయింట్కు 9 ఆ సమస్యలే ఉన్నాయి. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా సభలో మాట్లాడింది గంధమాల ప్రాజెక్టు గురించి. గంధమాల ప్రాజెక్టు వస్తే కొంతలో కొంత ఈ ప్రాంతం సస్యశ్యామలం అయితే అనేటువంటి ఉద్దేశంతో గంధమాల ప్రాజెక్టు గురించి మాట్లాడిన వెంటనే గవర్నమెంట్ కూడా రిప్లై ఇచ్చింది. ఆ వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో కూర్చొని మాట్లాడి ఆ అధికారులను కూడా ఏఎన్సీ గారిని వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడి అది చేయడం జరిగింది. గంధమాల ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ అది అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా డబ్బులు జమ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వన్స్గా గంధమాల కొంత పూర్తయితే కొంత గ్రౌండ్ వాటర్ లెవెల్ మనకు పెరిగి రాజపేటకు కొంత ఉపశమనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయి అనను, కానీ మనకి ఇటువైపు నుంచి మనం ఇది తపాస్పల్లి వాటర్ పట్టుకురాగలిగితే కనుక ఇక రాజపేటకు నీటి కొరత ఉండదనేది నాకున్నటువంటి ఆలోచన.